అందరికీ హై. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుంచాను. డొనాల్డ్ ట్రంప్ ఇంకోసారి అగ్రరాజ్యానికి అధ్యక్షుడు అయ్యాడండి. అయితే 2017లో తొలిసారిగా ఆయన ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టే సమయానికి ఇప్పుడున్న పరిస్థితులకి చాలా తేడా ఉంది. అప్పట్లో ట్రంప్ విధానాలు, అభిప్రాయాల గురించి ఎవరికీ అంతగా తెలియదు. ఆయన పాలనా శైలి ఎలా ఉంటుందో ఎవరూ ఆనాడు అంచనా వేయలేకపోయారు. రంగంలోకి దిగాకే అసలు విషయం తెలిసొచ్చింది. ట్రంప్ డైనమిజం బయటపడింది. అమెరికా జాతీయ ప్రయోజనాలకి పెద్దపీట వేస్తూ ఆయన పాలన సాగించిన తీరు ప్రజానికాన్ని ఆకట్టుకుంది. అందుకే మరోసారి దేశ ప్రజలు ట్రంప్ కి పట్టం కట్టారు. అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత ఆయన బైడెన్ చేతిలో ఓడిపోవడం జరిగింది. ఆ ఓటమి నుంచి ఆయన పాఠాలు నేర్చుకుని ఇప్పుడు మరోసారి అధ్యక్షుడిగా గెలిచారు. ఈ తరహాలో గెలవడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. అమెరికా 47వ అధ్యక్షుడిగా వైట్ హౌస్ లో అడుగు పెట్టిన ట్రంప్ విజయానికి ప్రధాన కారణాలేంటి? దీని మీద అసలు రకరకాల విశ్లేషణలు ఎన్నో మనం యూట్యూబ్ లో చూస్తూ ఉన్నాం. ప్రధానంగా 5 అంశాలు ట్రంప్ విజయానికి లైన్ క్లియర్ చేశాయి. మరి ఆ టాప్ 5 రీజన్స్ ఏంటి? అసలు లక్కీ భాస్కర్ ఫార్ములా ఏంటి? ట్రంప్ విజయానికి ఎలా తోడ్పడింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ట్రంప్ విజయం వెనకాల మొట్టమొదటిగా ఎలన్ మాస్క్ సపోర్ట్ అని చెప్పుకోవాలండి. ఎందుకంటే ట్రంప్ కి ఎలన్ మాస్క్ ఇచ్చిన మద్దతు అంతా ఇంతా కాదు. ఎలన్ మాస్క్ ఆయన వ్యాపార అవసరాలు ఆయనకు ఉండొచ్చు, కానీ అమెరికాలో ఇప్పటి వరకు ఏ వ్యాపారవేత్త ఈ స్థాయిలో అధ్యక్ష అభ్యర్థికి సహకరించలేదు. ట్రంప్ ఏదో తనకి దగ్గర చుట్టం అయినట్టు, ఆయన తన జీవితానికి అత్యంత విలువైన వ్యక్తి అన్నట్టుగా మస్క్ వ్యవహరించడం అందరికీ తెలుసు. ట్రంప్ కోసం ఏకంగా $119 మిలియన్ విరాళం అందించాడు. అయితే ఇచ్చిన విరాళం కంటే తెర వెనుక మస్క్ చేసిన సహాయం, అందించిన మద్దతు అంతా ఇంత కాదండి. తన ట్విట్టర్ ని ట్రంప్ కి దాసోహం చేసేశాడనే బహిరంగంగా అందరికీ తెలిసిన విషయం. ట్రంప్ కి మద్దతుగా కమలా హ్యారిస్ కి వ్యతిరేకంగా ట్విట్టర్ లో వచ్చిన కథనాలు, విశ్లేషణలు అమెరికన్ల మైండ్ సెట్ ని ఒక్కసారిగా మార్చేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక దశలో ట్రంప్ గెలవకపోతే అమెరికా నాశనం అనే అర్థం వచ్చేలా ప్రజల్ని భయపెట్టింది ట్విట్టర్. ట్రంప్ విల్ ఫిక్స్ ఇట్ అనే హ్యాష్ ట్యాగ్ ని పాపులర్ చేసిన ఘనత ట్విట్టర్ కే దక్కుతుంది. అలాంటి ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు ఎలన్ మాస్క్. మరి రెండోదేంటో చూసుకుంటే హత్యా ప్రయత్నం. ట్రంప్ విజయానికి లైన్ క్లియర్ చేసిన మరో ప్రధాన అంశం ఏంటి అని చెప్పుకుంటే ఆయన మీద జరిగిన హత్యా ప్రయత్నం అనే చెప్పుకోవచ్చు. ఎన్నికల ప్రచార విభాగంలో ప్రసంగిస్తున్న సమయంలో ట్రంప్ మీద కాల్పులు జరిగాయి. అతడు మద్దతుదారుడు కూడా చనిపోవడం అందరికీ తెలుసు. ట్రంప్ చెవిని తాకుతూ బుల్లెట్ దూసుకెళ్లిపోయింది. ఈ ఘటన తర్వాత అమెరికా రాజకీయ సమీకరణాలే మారిపోయాయి. మరీ ముఖ్యంగా ఎన్నికల్ని అమెరికన్లు చూసే దృక్కోణం పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. సురక్షితమైన అమెరికాను కోరుకునే వాళ్లంతా ఒక్క దెబ్బకు ట్రంప్ వైపుకొచ్చేశారు. ఈ ఘటన తర్వాత ట్రంప్ మీద సింపతి మరింత పెరిగిపోయింది. అమాంతం ఆయన ఒక సింపతి వేవ్ లో మునిగి తేలారు. ఆయన మరోసారి అధ్యక్షుడిని చేసింది కూడా ఈ హత్యా ప్రయత్నం అనే సింపతి బాగా పనిచేసిందని చెప్పుకోవాలి. మూడోదేంటంటే అందరివాడు అనిపించుకున్నాడు ట్రంప్. మొదటిసారి నరేంద్ర మోడీ ప్రధానిగా ఎన్నికైన సందర్భం అందరికీ గుర్తుండే ఉంటుంది. తను అందరివాణ్ణి అని చెప్పుకునేందుకు మోదీ అనుసరించిన చాయ్వాలా విధానం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. సరిగ్గా అదే పద్ధతిని ఈసారి ట్రంప్ కూడా అనుసరించడం జరిగింది. చాలా మంది దృష్టిలో ఆయన వ్యాపారవేత్త. దాన్ని చెరిపేసేందుకు ఆయన సామాన్యుడిగా మారిపోయారు. కార్మిక వర్గానికి తనే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా కలరింగ్ కూడా ఇచ్చుకున్నారు. మెక్డొనాల్డ్స్ లో పనిచేశారు. చెత్తను శుభ్రం చేసే వ్యక్తిగా పోజులిచ్చారు. సరిగ్గా ఎన్నికలకు ముందు ఆయన చేసిన గార్బేజ్ ప్రచారం అయితే మాత్రం చాలా బాగా పనిచేసింది. కార్మికులు దీనికి ఆకర్షితులయ్యారు. అందరి వాణ్ణి అనిపించుకున్నాడు కాబట్టే ట్రంప్ కి పట్టం కట్టారనే మరో వాదన కూడా ఉంది.
మరో నినాదం ఏంటంటే అమెరికా ఫస్ట్. అమెరికా ఫస్ట్ నినాదం కూడా ట్రంప్ కి అద్భుతంగా కలిసొచ్చిందని చెప్పుకోవాలి. అంశం ఏదైనా అమెరికా ముందు అనేది ట్రంప్ నినాదం. ఇది ఇమిగ్రేషన్ పాలసీ అయినా అయ్యుండొచ్చు, దిగుమతులైనా అయ్యుండొచ్చు, ఉద్యోగాలైనా అయ్యుండొచ్చు, ఇలా ప్రతి దాంట్లో ముందు అమెరికన్లకే అవకాశం అన్నాడు ట్రంప్. నిజానికి ఇది కొత్త హామీ ఏమి కాదండి. గతంలో ఇదే హామీతో ఆయన అధ్యక్షుడు అవ్వడం కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు దాన్ని కొంచెం అటు ఇటు మార్చి మేలుకో అమెరికన్ అనే స్లోగన్ తో కొత్తగా ప్రజెంట్ చేశాడంతే. ఉద్యోగ భద్రత, సరిహద్దు అంశాల్ని హైలైట్ చేయడంలో అమెరికా ఫస్ట్ కాన్సెప్ట్ బాగా పనిచేసిందనే అందరూ అంటూ ఉన్నారు. మరి చివరిగా ఏంటంటే ట్రంప్ కి బాగా కలిసొచ్చిన అంశం ఏంటి అని చెప్పుకోవాలి అంటే బలహీనమైన ప్రత్యర్థి అనే చెప్పుకోవాలి. రేసు నుంచి బైడెన్ తప్పుకొని తన వారసురాలిగా కమలా హారిస్ ని ప్రకటించిన రోజే చాలా మంది ట్రంప్ విజయాన్ని కన్ఫర్మ్ చేసేశారు. ఊహించని విధంగా కమలా హారిస్ తన ప్రజాదరణని పెంచుకుంటూ వెళ్లారు. కానీ రోజులు గడిచే కొద్దీ ట్రంప్ మేనేజ్మెంట్ ముందు కమలా హారిస్ నిలబడలేకపోయారు. దీనికి తోడు ఇమిగ్రేషన్ అంశం మీద ట్రంప్ విమర్శల్ని కమలా బలంగా తిప్పుకొట్టలేకపోయారు. ఇతర దేశాల్లో ఉన్న సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో బైడెన్, కమలా హారిస్ విఫలం అయ్యారనే విషయాన్ని హైలైట్ చేయడంలో ట్రంప్ సక్సెస్ అయ్యారు. మరి చివరిగా చెప్పుకోవాలి అనుకుంటే గెలిచి ఓడితే ఆ ఓటమే గుర్తుంటుంది, ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది. ఎందుకంటే చరిత్ర ఎప్పుడూ ముగింపునే గుర్తు పెట్టుకుంటుంది. ఇది లక్కీ భాస్కర్ సినిమాలో డైలాగ్. దీన్ని అక్షరాల నిజం చేసి చూపించాడు డొనాల్డ్ ట్రంప్.